వర్షాలు పడే ఛాన్స్ కనిపిస్తలేదట. ఋతుపవనాలపైన ఎల్నినో పిడుగు. నైరుతిలో సగటు వర్షపాతం 90% అట. ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందట. ఈశాన్యం మినహాయిస్తే దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం. ఈశాన్య భారతదేశం దాంతో కంపేర్ చేస్తే మిగతా అన్ని ప్రాంతాల్లో లోటు వర్షపాతమే అట. జూన్లో ఎల్నినో ప్రారంభమై తర్వాతి నెలల్లో బలపడబోతున్న వైనం. వాతావరణ శాఖ తాజా అంచనాలు. తెలంగాణలోని 15 జిల్లాల్లో లోటు ఉండే అవకాశం ఉందట. సో ఈసారి వర్షాల ప్రభావం వర్షాలు తక్కువ పడతాయట. ఇది ప్రపంచ వాతావరణ శాఖ వాతావరణ శాఖ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. ఈసారి ఏమైనా 1970s వచ్చినటువంటి కరువు మళ్ళీ రాబోతుందా ఈ ఎల్నినో ప్రభావంతో అన్న ఒక చర్చ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. దాదాపుగా నైరుతి ఋతుపవనాల సీజన్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంటే మరికొన్ని జిల్లాల్లో మాత్రం వర్షపాతం లోటు నమోదయ్యే ప్రమాదం ఉందట. జూన్ జూలై మాసాల్లో సాధారణ వర్షపాతం, ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందట. రాష్ట్రంలోని దాదాపు 18 జిల్లాల్లో సాధారణ వర్షపాతం పడుతుందట. మిగతా 15 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందట. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, సిద్దిపేట్, జనగామ, మహబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందట. అయితే ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్ అంటే ఈ నార్త్ సైడ్ మొత్తం, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందట. ఇందులో నార్త్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, సౌత్ డిస్ట్రిక్ట్స్ కూడా ఉన్నాయి. సో మరి ఇది ఏడు దాకా పోద్దన్నది చూడాలి ఏమైద్ది అన్నది. దేశ వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి ఋతుపవనాల సీజన్పై ఈసారి ఎల్నినో పిడుగు పడబోతున్నది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 4 నెలల ఋతుపవనాల సీజన్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు పడబోతున్నాయి. దీర్ఘకాల సగటు 87 సెంటీమీటర్లలో 90% మాత్రమే వర్షపాతం నమోదవుతుందట. ఇది ఎవరు చెప్తున్నారు? భారత వాతావరణ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఒక బులెటిన్లో పేర్కొంది. ఈ మేరకు వచ్చే నైరుతి సీజన్లో దేశంలో 92% వర్షపాతం నమోదవుతుంది. ఏప్రిల్లో ఇచ్చిన అంచనా నివేదికను ఐఎండీ సవరించింది. ఈశాన్య భారతదేశం తప్ప దేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కాబోతున్నది. నైరుతి సీజన్ ప్రారంభమయ్యే జూన్లో ఎల్నినో పరిస్థితులు ఆవిర్భవిస్తాయి. ప్రారంభంలో కొంత బలహీనంగా ఉన్నప్పటికీ ఆ తర్వాతి నెలల్లో ఎల్నినో బలపడుతుంది అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మొహపాత్ర తెలిపారు. ఎల్నినో ప్రభావం కారణంగా గత 3 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా కనిష్ట స్థాయికి వర్షపాతం పడిపోతుందట. వచ్చే వారం రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇట్లా ఈసారి సినిమా ఇంకొక రకంగా ఉన్నది. కొంత కష్టకాలం రాబోతున్నది, చూడాలి మరి.